Okay, my dear students, welcome to my educational channel. ఈ ఛానల్ ద్వారా నేను మీకు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ జాబ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏవైతే నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఏంటంటే టెక్నికల్ పోస్టుల కోసము 641 టెక్నికల్ పోస్టుల కోసము వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి కనీస విద్యార్హత SSC 10th క్లాస్ మాత్రమే అని పేర్కొంటున్నారు. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉన్నారో వారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఒక మంచి అవకాశం. ఎందుకంటే నేను చూశాను దీని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చాలా సింపుల్గా ఉంది. మీకు 10th క్లాస్ బేస్డ్ క్వశ్చన్సే వాళ్ళు కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించి సెలెక్షన్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి మీకు బేసిక్ నాలెడ్జ్ SSC వరకు కనుక ఉంటే మీరు తప్పకుండా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడం చాలా బెటర్. మీరు చూడండి, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ కొన్ని డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ మీకు ఇది 10th జనవరికే దీనికి అప్లై చేసుకోవడానికి టైం ఉండేది. కానీ రీసెంట్గా ఏం చేశారంటే వీళ్ళు 20 జనవరి వరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అప్లై చేసుకోవడానికి ఈ నెల 20 వరకు మీకు అవకాశం ఉంది. ఎక్స్టెండ్ చేశారు. ఆన్లైన్లో మీరు ఓపెన్ చేసి చూడండి. మీరు www దానిలోకి వెళ్ళి వీళ్ళ యొక్క వెబ్సైట్ అడ్రస్ నేను కింద ఇవ్వడం జరిగింది. IARI.REC అని, RES అని. సో దాంట్లోకి వెళ్ళి మీరు కనుక క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. 20 జనవరి వరకు ఛాన్స్ ఉంది. 10th జనవరి అనేది ఇదివరకు ఉండేది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ వేకెన్సీ పొజిషన్, మీకు ఇక్కడ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటున్నాడు. ఇది OCB అంటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ సెలెక్షన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వేకెన్సీస్ చూడండి. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి మనకి మొత్తం 641 వేకెన్సీస్ ఉన్నాయి వివిధ ప్రాంతాలలో. దాంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 286 ఉన్నాయి, EWS కింద 61 ఉన్నాయి, SC 93, ST 68, OBC 133, ఎక్స్ సర్వీస్ మెన్ 8 ఉన్నాయి. సో ఇంకా డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 ఉన్నాయి. మొత్తం 641 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. తర్వాత మీకు వచ్చేసి నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అన్నాడు. ఇక్కడ 3rd పాయింట్ దగ్గర మీరు చూడండి. దీంట్లో మీకు మెట్రికులేషన్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అంటున్నాడు. అంటే మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇంకా దాంట్లో మిగతా కండిషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు CGPAకి సంబంధించి, మీ మార్క్స్ సంబంధించి, పర్సెంట్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మీరు ఇక్కడ చదువుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈజీగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత సర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారో వాళ్ళకు కూడా సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 5th పాయింట్ దగ్గర ఎగ్జామినేషన్ సిటీస్, ఎక్కడెక్కడైతే ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో దానికి సంబంధించి కూడా ఒక గైడ్లైన్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో కింద మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ కూడా ఉంది. మీకు తెలంగాణలో వరంగల్, హైదరాబాదు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంది. కాబట్టి మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ అనేది మీరు చూడండి. ఇక్కడ మినిమం ఏజ్ లిమిట్ ఈజ్ 18 years. 10th జనవరి 2022 వరకు మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇది మినిమం ఏజ్ అని పేర్కొంటున్నారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 30 years. బట్ మీకు ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంది. వివిధ కేటగిరీల వారికి ఏజ్లో రిలాక్సేషన్ ఉంది, మీరు గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అప్ టు ఏ మ్యాక్సిమం 5 years ఇఫ్ ఏ క్యాండిడేట్ బిలాంగ్ టు SC ST అన్నాడు. సో తర్వాత అదే 3 years మీకు OBC వాళ్ళకి రిజర్వేషన్ అంటే రిలాక్సేషన్ ఉంది. సో మీరు దాన్ని చూసుకొని అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 10 years మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో దాని ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా మిగతా గైడ్లైన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ మనం ఒకసారి, ఇది కూడా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం.
ఇక్కడ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళు, దాంట్లో నాన్ క్రిమీ లేయర్ ఎవరైతే ఉన్నారో వీరు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 700 పే చేయాలి, రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 300, మొత్తం 1000 పే చేయాలి. అంటే జనరల్ కేటగిరీ వారు మరియు ఓబీసీ వారు. ఇకపోతే ఉమెన్ క్యాండిడేట్స్ ఆల్ కేటగిరీస్, జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరైనా కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు, వీరందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదు, నిల్ అని చెప్తున్నారు. సో ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీ 300 పే చేస్తే సరిపోతుంది. గమనించండి మీరు. అంటే ఇప్పుడు మనకి ఎగ్జామినేషన్ ఫీ, రిజిస్ట్రేషన్ ఫీ రెండు కూడా పే చేయాల్సింది జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళు. మిగతా కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ ఉమెన్, ఆల్ కేటగిరీస్ ఉమెన్, వాళ్ళంతా కూడా ఎస్సీ అండ్ ఎస్టీ కూడా టోటల్ క్యాండిడేట్స్ జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేస్తే సరిపోతుంది. ఇది ఒక రకంగా మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు మనం. దట్ ఈస్ అబౌట్ ఫీ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ వన్, ప్లాన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటున్నాడు ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడండి, ద స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ గివెన్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద రెస్పెక్టివ్ పోస్ట్ అండ్ ఎగ్జామ్ 3లో ఇచ్చాడు ఇక్కడ. ద క్వశ్చన్ పేపర్ విల్ బి సెట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఓన్లీ. మీరు గమనించండి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది మీకు క్వశ్చన్ పేపరు ఇంగ్లీష్ మరియు అండ్ హిందీ భాషలలో మాత్రమే మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు గమనించండి. ఇక్కడ మళ్ళీ మీకు క్వశ్చన్స్ వచ్చేసి మొత్తం 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నామని చెప్తున్నాడు. అది కూడా మల్టిపుల్ చాయిస్, అంటే ప్రతి క్వశ్చన్కి మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి, మీరు సరైన దాన్ని ఎలెక్ట్ చేయాలి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి మీకు 1/4 మార్క్ అనేది కట్ చేయబడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. అంటే నెగటివ్ మార్క్స్ ఉన్నాయి, మీరు ఊరికే గెట్ చేయకుండా ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తేనే మీరు పెట్టడానికి ప్రయత్నం అనేది చేయండి. తర్వాత మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా వీరు ఇవ్వడం జరిగింది. అది కూడా 40% పర్ జనరల్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్, 30% మార్క్స్ ఎస్సీ అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూసీ అండ్ 25% మార్క్స్ ఎస్టీ. కంపల్సరీ ఇవి సాధిస్తేనే వారు ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్. అంటే అపాయింట్మెంట్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు ఏజ్, క్వాలిఫికేషన్స్, క్యాస్ట్, క్యారెక్టర్, వెరిఫికేషన్ ఫాలోడ్ బై మెడికల్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అది అపాయింట్మెంట్ చేసే ముందు మీ యొక్క ఆల్ సర్టిఫికేట్స్ అనేవి కూడా ఇంక్లూడింగ్ మీకు యాంటిసిడెంట్ రిపోర్ట్ కూడా వీళ్ళు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే తీసుకుంటారు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్, హౌ టు అప్లై. మీరు అప్లై చేయడానికి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ వీరు ఇవ్వడం జరిగింది. మీరు చూడండి ఇక్కడ https://www.iarec.in. దీంట్లోకి వెళ్తే మీరు ఈజీగా ఆన్లైన్ ద్వారా మీ పేమెంట్ చేసుకోవచ్చు. మీ యొక్క డాటా మొత్తం ఫిల్ చేసి సబ్మిట్ నొక్కేస్తే మీరు అప్లై చేసిన కిందనే తీసుకోవచ్చు. సో అదొకటి మీకు హౌ టు అప్లై అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, మీరు గమనించండి. నెక్స్ట్ వన్, application through online mode will not be accepted. No physical documents are required to be sent to IARI by post in connection with the submitted application. అంటే ఫిజికల్ డాక్యుమెంట్స్ ఏవి కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. అప్లికేషన్ త్రూ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే ఆన్లైన్ ద్వారానే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది, గమనించండి. నెక్స్ట్, స్టెప్స్ ఫర్ అప్లయింగ్ అన్నాడు. ఇక్కడ మీకు స్టెప్ 1 మీకు ఎలా వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, క్లియర్ కట్ గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి. తర్వాత స్టెప్ 2లో ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఫీ, దానికి సంబంధించి గైడ్లైన్స్ ఉన్నాయి. మీరు డీటెయిల్గా ఒకసారి చదువుకుంటే, ఎందుకంటే నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలని చాలా లెంతీ టైం తీసుకుంటాను కాబట్టి నేను మీకు కొన్ని హెడ్డింగ్స్ మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏమేమి ఎంట్రీ చేయాలి, ఇక్కడ క్లియర్ కట్ కండిషన్స్ అండ్ ఏమేమి ఉండాలి అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఏమేమి ఫిల్ చేయాలి అవన్నీ కూడా ఉన్నాయి మీకు. అండ్ ఫోటోగ్రాఫ్ సంబంధించి, తర్వాత సిగ్నేచర్ ఇమేజ్కి సంబంధించి, సర్టిఫికేట్స్ డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, వాటిని కూడా మీరు చదువుకోవాలి. ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో నెక్స్ట్ ఒకసారి మనము ఇంకా కిందికి వెళ్తే ఒక్కసారి ఇక్కడ చూడండి. ఓకే, ఇదంతా కూడా అప్లికేషన్కి సంబంధించి గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి. నార్మలైజేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ బ్రేకింగ్ రూల్స్. సిలబస్ ఏమైనా ఇస్తే ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ మీకు ఒక అనెగ్జర్ టెక్నికల్ వేకెన్సీ ఇన్స్టిట్యూట్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చాడు. ఇక్కడ మీరు చూడండి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు దీంట్లో చూసుకోవచ్చు ఎక్కడెక్కడ ఈ వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇదొకటి ఇంపార్టెంటే మీకు, ఎందుకంటే ఈ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయి అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళ యొక్క బ్రాంచెస్ ఉన్నాయి ఐసీఆర్ వాళ్ళవి, ఆ బ్రాంచెస్లో మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు చూసుకోవచ్చు. సో అది మీకు ఇక్కడ సంబంధించి దీంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జామినేషన్ సిటీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి, అట్లాగే మీకు ఒకసారి మనం తెలంగాణలో చూద్దాం ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయనేది. తెలంగాణలో కింద ఇవ్వడం జరిగింది. తెలంగాణలో వచ్చేసి మీకు హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, వరంగల్. సో ఈ ఏరియాస్లో మీకు సెంటర్స్ ఉన్నాయి కాబట్టి మీకు నియరెస్ట్ సెంటర్ని మీరు చూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత దాని మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇక్కడ చూడండి దీంట్లో మొత్తం మనకి 4 ఏరియాస్ ఉన్నాయి. ఫస్ట్ ఏరియా వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ 25 క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఇక్కడ 25 మార్క్స్. ఓకే, మీకు టోటల్ టైం వచ్చేసి 1.5 hour, అంటే 90 minutes ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ వచ్చేసి 25 ఉన్నాయి. సైన్స్ క్వశ్చన్స్ వచ్చేసి మీకు 25 ఉన్నాయి. సోషల్ సైన్సెస్ నుంచి 25. టోటల్ 100 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ద క్వశ్చన్ పేపర్ విల్ బి ప్రిపేర్డ్ బైలింగ్వల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. బైలింగ్వల్ ఇస్తున్నారు ఇక్కడ మీకు 2 భాషలలో ఇస్తున్నారు కాబట్టి మీరు ఇంగ్లీష్ లేదా హిందీలో అటెంప్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నాయి. దెర్ విల్ బి నో ఇంటర్వ్యూ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్. ఇక్కడ ఇంటర్వ్యూ అనేది ఏమీ లేదు, మీరు గమనించండి. సో అంటే కేవలం రిటన్ టెస్ట్ ద్వారానే ఈ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్ సంబంధించి మీరు ఏమేమి చదవాలో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ మే బి డిజైన్ టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ రిలేటింగ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్, ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ దీన్ని. అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ 10th క్లాస్ వరకు ఉన్న చాప్టర్స్, సైన్స్ కూడా 10th క్లాస్ వరకు, సోషల్ కూడా 10th క్లాస్ వరకే, ఎందుకంటే మెట్రిక్ లెవెల్ క్వశ్చన్స్ అంటున్నాడు కాబట్టి మీరు ఎస్ఎస్సి వరకు ఉన్నటువంటి స్టాండర్డ్ సిలబస్ని పర్ఫెక్ట్గా అధ్యయనం చేస్తే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ గుర్తించడానికి వీలవుతుంది. సో ఇది మనకు ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషను ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో మీరు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇమీడియట్గా అప్లై చేసి ఈ ఎగ్జామ్ని అయితే అటెండ్ చేస్తే మీరు ఒక మంచి సర్వీస్లోకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. శాలరీ కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ నియర్ అబౌట్ 40,000 శాలరీ మీరు దీంట్లో మీరు పొందడానికి అవకాశం అయితే ఉంది. సో ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్స్లో తెలియచేయండి.